బ్రేకింగ్ న్యూస్ వరంగల్లో వరుడి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. 4 రోజుల్లో పెళ్లి కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. వరంగల్లో వరుడి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వెళ్లి అదృశ్యమయ్యాడు వరుడు. హనుమకొండకు చెందిన కృష్ణతేజ్ ఈ నెల 16న నర్సంపేటకు చెందిన యువతితో కృష్ణతేజ్కు వివాహం కుదిరింది. ఆదివారం సాయంత్రం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది వరుడిది. పలివెలుపుల ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర కృష్ణతేజ బైక్ని గుర్తించారు. కాకతీయ వర్సిటీ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం శివారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో కృష్ణతేజ మృతదేహాన్ని గుర్తించారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు కుటుంబ సభ్యులు. కృష్ణతేజ మృతికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. 4 రోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన తమ బిడ్డ ఇలా విగత జీవిగా మారడాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఏం జరిగింది, ఈ మిస్సింగ్ కేసు ఎలా విషాదాంతంగా మారింది, ఎందుకు తను ఈ విధంగా శవమై కనిపించాల్సి వచ్చింది, అసలు ఈ కేసులో ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి విద్యాసాగర్తో మాట్లాడదాం. విద్యాసాగర్, ఏం జరిగింది? వరుడు మిస్సింగ్ కేసు కాస్త విషాదాంతంగా ముగిసింది. అసలు ఈ కేసులో కృష్ణతేజ్కి ఏమైంది, ఎందుకు తను చనిపోయాడు? గుడ్ మార్నింగ్ రోహిత్. ఏదైతే ఈ నెల 16న పెళ్లిపీటలు ఎక్కాల్సినటువంటి కృష్ణతేజ ఎస్ఆర్ఎస్పీ కాలువలో శవమై తేలాడు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏదైతే తన వివాహం సంబంధించినటువంటి పెళ్లి పత్రికలను ఈ నెల 16న పెట్టుకున్నటువంటి పెళ్లి పత్రికలను వాళ్ళ చుట్టాలకి లేదా బంధువులకి ఫ్రెండ్స్ అందరికి కూడా కార్డులు పంచే క్రమంలో ఆదివారం నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఏదైతే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పక్కకు ఉన్నటువంటి పలివేల్పుల అక్కడ దగ్గర ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామం దగ్గర తను వేసుకొని పెళ్లి పత్రికలు పంచే ఒక బైక్ వేసుకొని తిరిగాడు. అది రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఆ పలివేల్పుల వద్ద కనబడ్డది. దీంతో ఆదివారం నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో కుటుంబ సభ్యులంతా కూడా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులంతా కూడా దర్యాప్తు జరుపుతున్న క్రమంలో ఏదైతే వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడ సమీపంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ కాల్వలో నిన్న శవమై తేలాడు. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు. అసలు ఎందుకు జరిగింది, దీనికోసం చనిపోవాల్సి వచ్చిందనే కోణంలో కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరో పక్క చూసుకున్నట్టయితే తను గతంలోనే ఇష్టం లేని పెళ్లి కుటుంబ సభ్యులు చేస్తున్నారు అనే ఒక కాన్వెంకేషన్ అయితే తనకు ప్రేమించిన అమ్మాయితో కొంత మాట్లాడినట్టయితే ఫోన్ ద్వారా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే తన ఫ్రెండ్స్ కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. ఇష్టం లేని పెళ్లి చేయడంతో తను ఆత్మహత్యకు ఒడిగట్టారని చెప్తున్న క్రమంలో కుటుంబ సభ్యులు కూడా మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. పోలీసులు మాత్రం ఆ కేసు నమోదు చేసుకొని అసలు ఎందుకు చావాల్సి వచ్చింది, ఎందుకు చనిపోయాడు, ఎందుకు శవమై తేలాడు, ఎవరన్నా తనను ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో పడవేశారా లేదా తనకై తను ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. నిన్న కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైతే మృతదేహాన్ని అందించినటువంటి పోలీసులు కుటుంబ సభ్యులకి ఏమైనా అనుమానాలు ఉన్నాయా? కుటుంబ సభ్యుల తల్లిదండ్రులతో ఇంతకు ముందే కృష్ణతేజ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. కృష్ణతేజకు సంబంధించి ఒక అమ్మాయితో అక్కడ ప్రేమ నడిచినట్టయితే తెలుస్తా ఉంది. తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాకుండా కుటుంబ సభ్యులు వేరే అమ్మాయి నర్సంపేటకు చెందినటువంటి యువతితో వివాహం కుదుర్చడం తనకు ఇష్టం లేని పెళ్లిగా కృష్ణతేజ గ్రహించుకొని ఏదైతే కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు, తన మీద ఒత్తిడి చేయడం వల్లనే తను ఆత్మహత్యకు ఒడిగట్టాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూడొచ్చు, తను అమ్మాయితో అంటే పెళ్లి వివాహం పెట్టుకొని తన కార్డులు పంచే క్రమంలో ఏదైతే ప్రేమించిన యువతి ఏదైతే కృష్ణతేజ కూడా కొంత ఫోన్ లో సంభాషణ అయితే కొనసాగింది. దాంతో ఎలా పెళ్లి చేసుకుంటావు, నేను ప్రేమించావు అని చెప్పేసి కొంత కమ్యూనికేషన్ వాళ్ళిద్దరి మధ్యలో నడిచినట్టయితే తెలుస్తా ఉంది. ఈ దిశగా పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. రోహిత్. రైట్ విద్యాసాగర్, 4 రోజుల్లో పెళ్లి కానీ వరుడు ఇంట విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కార్డులు పంచడానికని బయలుదేరిన వరుడు కనిపించకుండా పోవడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు ఆ మిస్ అయిన వరుడి కోసం వెతకడం ప్రారంభించారు. కానీ ఇంతలోనే ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో వరుడి మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వెళ్లి అదృశ్యమైన తమ కొడుకు ఇలా విగత జీవిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. హన్మకొండకు చెందిన కృష్ణతేజ్ ఈ నెల 16వ తారీఖున నర్సంపేటకు చెందిన యువతితో వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం నుంచి కృష్ణతేజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.
పలివెలుపుల ఎస్ఆర్ఎస్పి కెనాల్ దగ్గర కృష్ణతేజ బైక్ను గుర్తించారు. ఆ తర్వాత ఆ పరిసరాల్లో వెతకడంతో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు కూడా చేశారు. వర్ధనపేట మండలం కుమ్మరిగూడెం శివార్లో ఎస్ఆర్ఎస్పి కెనాల్లో కృష్ణతేజ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. కృష్ణతేజ ఫోన్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. కృష్ణతేజ ఎందుకు మరణించాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. फोन जाएगा मम्मी नन्ना टेंशन बैठा के नन्ना साइड के